ముందు సిమెంట్ రోడ్డు ఉంటుంది. కొద్ది అలా తిరిగేటప్పటికి ఇటువైపుని కాపాడతాయి ఇల్లు. ఒక రామాలయం ఎడం పక్క ఇలా తిరిగేటప్పటికి ఒక రామాలయం, ఒక సచివాలయం పక్కనే మండువాలోకి. ఈ ఊర్లో ఉన్నాయి, మీ ఊర్లో మండువాలోకి. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన కోడూరుపాడు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అనిపించే గ్రామం ఏదైనా ఉందంటే అదేనండి కోడూరుపాడు అనే గ్రామం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోడూరుపాడు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఈ కోడూరుపాడు అనే గ్రామానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో శతమానం భవతి, అష్టాచెమ్మ, శ్రీనివాస్ కళ్యాణం, అలాగే కోతుకొమ్మచ్చి అనేక సినిమాలు తీసిన లొకేషన్స్ అన్నీ ఈ గ్రామంలో ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ కోడూరుపాడు అనే గ్రామం అమలాపురం పట్టణానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే రాజమండ్రి పట్టణానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కోడూరుపాడు అనే గ్రామం. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన కోడూరుపాడు అనే గ్రామం వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం కోడూరుపాడు అనే గ్రామంలో శతమానం భవతి, అలాగే అష్టాచెమ్మ, అలాగే చాలా సినిమాలు తీసిన గ్రామం అంటండి. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోడూరుపాడు గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే రోడ్డుకి వెనక వైపు చూడండి 2 పెద్ద పెద్ద పెంకుటిళ్ళు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడైతే కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్నట్టున్నారండి. అలాగే ఇటువైపు చూడండి, ఇటువైపు అన్ని పంట పొలాలు. చాలా అందంగా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే, చూడడానికి చాలా అందంగా ఉంది. మనం ముందుకెళ్ళిన తర్వాత ఈ కోడూరుపాడు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ లొకేషన్ చూడండి, చూడగానే మొదట్లోనే కోడూరుపాడు గ్రామం వెళ్ళే దారిలో
లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ లొకేషన్ అంతా ఎక్సలెంట్ లొకేషన్ అన్నమాట. ఒక చెరువు పక్కన కొన్ని పొలాలు, ఎటు చూసినా కొబ్బరి తోటలు, అందమైన లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి ఈ లొకేషన్ అయితే చూడండి. అలాగే ఇక్కడ లొకేషన్ చూడండి, ఎటు చూసినా పంట పొలాలు. అంటే యాక్చువల్గా పంటలన్నీ కోతలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పంటలు వేయడానికి సిద్ధంగా ఉందండి. ఇప్పుడు కొంతమంది అయితే దమ్ము స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే వరి నాట్లు వేస్తారన్నమాట. దీని తర్వాత ఇక్కడైతే నా వెనకాల కనిపించే మామిడి చెట్లు చూడండి ఒకసారి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మామిడి చెట్లు ఉంటాయి కానీ ఇంత అందంగా ఉండడం అయితే నేను ఇక్కడే చూశాను. ఇక్కడైతే కోతి కొమ్మచ్చి అనే సినిమా కూడా తీశారంటండి. ఒకసారి ఈ మామిడి చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిద్దామండి. నిజంగా కోతి కొమ్మచ్చి అంటే కోతులు ఏ విధంగా చెట్ల మీద ఆటలాడుకుంటాయో అదేవిధంగా కోతి కొమ్మచ్చి ఆట ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇవి కొమ్మలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ వెనకాల పెంకుటిల్లు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద పెంకుటిల్లు అన్నమాట. అసలు అటువంటి పెంకుటిల్లు అయితే మనం ఎక్కడా చూడం, ఈ గ్రామంలోనే మాత్రం ఇటువంటి పెంకుటిల్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అవి కొబ్బరికాయ వ్యాపారం అయితే చేస్తున్నట్టున్నారండి దాంట్లో అయితేనే. ఇప్పటి వరకు మనం ఈ కోడూరుపాడు గ్రామానికి సంబంధించిన కొన్ని పంట పొలాలు అలాగే కొబ్బరి తోటలు చూడడం జరిగిందండి. ఇప్పుడు మనం గ్రామంలోకి ప్రవేశిద్దామండి. ఈ గ్రామంలోని ఇల్లులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ పరిసరాలు ఏ విధంగా ఉంటాయో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
ఇక్కడైతే కోడూరుపాడు అనే విలేజ్ ఉంది. ఆ కోడూరుపాడు విలేజ్కి సంబంధించి ఇక్కడ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అయితే ఉందండి. చాలా అందంగా కనిపిస్తుంది ఈ స్టాచ్యూ అయితే. రీసెంట్గా అయితే 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు కూడా నిర్వహించినట్టున్నారు. ఈ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అయితే చాలా అందంగా ఉందండి. ఒకసారి ఈ స్టాచ్యూ ఏ విధంగా ఉందో చూడండి. బొంతు రామ్మోహన్ రావు పేరు రాసుకోవాలి. బొంతు రామ్మోహన్ రావు గారు. ఓకే. బొంతు రామ్మోహన్ రావు అంటే అక్కడ ఒక రామాలయం ఉంటుంది. మీ పక్కనే పెద్ద లోగులు పాత పెంకుడిల్లు. బట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీ వరకు వెళ్ళిపోవాలా? దాటి వెళ్ళిపోతే దాటి వెళ్ళిపోయారా ఇంకా భారతీ గ్యాస్ ఉంటుంది. ఓకే అండి. భారతీ గ్యాస్ చూసాను. భారతీ గ్యాస్ ఉందా? కొద్ది ముందు సిమెంట్ రోడ్డు ఉంటుంది. కొద్ది అలా తిరిగేటప్పటికి ఇటువైపుని కాపాడతాయి ఇల్లు. ఒక రామాలయం ఎడం పక్క ఇలా తిరిగేటప్పటికి ఒక రామాలయం ఒక సచివాలయం పక్కనే మండువాలు. ఈ ఊర్లో ఉన్నాయి. మీ ఊర్లో మండువాలు ఏమేమి ఉంటాయండి మీ ఊర్లో? ఏముంటాయి ఎలాగెళ్తే దేవాలయం అమ్మవారి గుడి ఉంటుంది. ఏం గుడి ఉండదు? చింతాలమ్మ గుడి ఉంది లోపల. ఇలాగెళ్తే మన జైలెట్టుగా ఉంటుంది. ఇదేమో విష్ణాలయం. ఇంకా అంతకు మించింది ఇది కోడూరుపాడు అండి. కోడూరుపాడు అక్కడ ఒక రామాలయం ఉంది. అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది గ్రామ సచివాలయం అండి. ఇది శతమానం భవతి ఏదో సినిమా తీసారంట కదా. బాగేముందండి పెంగడిల్లా అష్టాసమ్మ సినిమా తీసారంట కదా. ఇక్కడ ఎక్కడండి? అక్కడే అక్కడ తీసారు. ఈ సాల అంటే రోడ్డు పక్కన ఈ పక్కన రోడ్డు సార్లు ఉన్నాయి. అది తర్వాత అవి ఎక్కడుండి ఎదరా ఇటు వెళ్ళాలా? ఇట కనిపిస్తున్నాయి. చెరువు ఉంటుంది. ఇంకో ఇస్తారా మనకి చూడడానికి? వెళ్ళొచ్చు. శ్రీనివాస్ కళ్యాణ్ సినిమానా? నితిన్ది శ్రీనివాస్ కళ్యాణ్ వచ్చింది కదా. అది శతమానం భవతి. తర్వాత ఎప్పుడు మా చిన్న భానుమతి గారు వరుణ్ తేజ్ కూడా వచ్చాడా? ముకుందా భానుమతి గారు మొగుడు జీవన్ జ్యోతి అండి. చాలా సినిమాలు తీసారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే. గొడవడు ఎక్కువ తీశారు. మొన్న రీసెంట్లీ వచ్చిందండి. అమెరికా వచ్చింది. అది ఏమండి రాజశేఖర్ సినిమా ఏదో తీసారు. తర్వాత శ్రీహరి గారిది చెల్లెలు కేసులు పెట్టేస్తారు చూడు. ఇక్కడ గోరింటాక ఏదో సినిమా ఎక్కడ? డివిఎస్ రాజు గారు చుట్టాలా? డివిఎస్ రాజు గారు చుట్టాలా? రాజర్ గారు అంటారు కదా. పిఎస్ రాజు రీసెంట్లీ వచ్చింది. టిపి రాజు గారు ఉయ్యాల జంపలు కూడా ఇక్కడేనా? చాలా సినిమాలు తీశారు ఈ చుట్టుపక్కల. అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ బాగుంది. అమెరికాన్ అయితే డైరెక్ట్ ఇక్కడ ఆంధ్రసంభం ఉందండి. దాని పక్కన పెంగిడిల్లు ఉంటుందండి. అందులో షూటింగ్ తీసుకున్నారు. పాత పెంగిడి కారణం కాదు. అది కాదు మీరు ఎలా వెళ్ళాలి? గొడవలు వెళ్ళి ఆ మండపం దిగి నెక్స్ట్ బట్టలపాలెం. మీ పేరు? నా పేరు ఐతాపత్తుల వెంకటేశ్వరరావు. ఐతాపత్తుల వెంకటేశ్వరరావు గారు. ఫోన్ నెంబర్ ఎక్కించుకోండి. ఎప్పుడన్నా పాత అట్లా నాకు తగులుతాయండి.
మనం తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన కోడూరుపాడు అనే గ్రామం వచ్చాం కదండి. ఈ కోడూరుపాడు అనే గ్రామంలో ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం అనే సినిమా షూటింగ్ తీశారంట. అలాగే చాలా సినిమా షూటింగ్ తీసిన వీధి మాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఎటు చూసినా మంచి మంచి మోడల్లో నిర్మించిన బిల్డింగ్, అలాగే పూర్వకాలం నాటి కొన్ని మండువాలోగిళ్ళు. చాలా అందంగా ఉందండి ఈ వీధి అంతా. ఒకసారి ఇక్కడి నుంచి లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ అంతా ఒక చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ కొబ్బరి చోట్లు, చుట్టూ మంచి మంచి బిల్డింగ్లు, అలాగే మండువాలోగిలు. ఇక్కడ ఈ బిల్డింగ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా సిటీలో ఇటువంటి బిల్డింగ్లు ఉంటాయి అనుకుంటారు, కానీ పల్లెటూళ్ళలో కూడా చాలా మంచి మోడల్ డిజైన్తో ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఇదేనండి శతమానం భవతి, అలాగే అష్టాచెమ్మ, అలాగే శ్రీనివాస్ కళ్యాణం. చాలా మూవీస్ తీసిన వీధి అంటండి ఇది. ఎక్సలెంట్గా ఉంది కదండి ఇది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ కోడూరుపాడు అనే గ్రామంలో ఇక్కడ మండువాలోగులు ఉంది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మండువాలోగులు చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారండి. ఒకసారి ఇక్కడ చూడండి. చూడండి, పూర్వకాలం నాటి ఇది మండువాలోగులు అన్నమాట. చాలా నీట్గా ఉంది, అలాగే చాలా మోడర్న్గా కూడా ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి మండువాలోగులు చూద్దామన్నా మనకు కనిపించట్లేదు. ఒకసారి ఈ మండువాలోగులు చూడండి. ఇవన్నీ టేకుతో నిర్మించిన స్తంభాలండి. ఇవన్నీ మొత్తం వుడ్ వర్క్ అంతా టేక్ మాట. ఇక్కడ ఇది చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్న వాకిలి మట్టది. ఒకసారి చూడండి, వీళ్ళు ఈ వాకిల్లో కూర్చోవడానికి వీలుగా ఇటువంటిది నిర్మించుకున్నారు. చాలా బాగుందన్నమాట. మనం ఎక్కడికో లండన్, దుబాయ్, అమెరికా అని వేరే కంట్రీస్ వెళ్తామండి, కానీ మన ఇండియాలోనే చిన్న పల్లెటూరు మట్టది కోడూరుపాడు అనే విలేజ్ మాట. చాలా అందంగా ఉంది, వీధి కూడా ఎక్సలెంట్గా ఉంది.
ఈ బిల్డింగ్ చూడండి, ఇది కూడా చాలా అందంగా ఉంది. చూసారా, ఈ కోడూరుపాడు అనే గ్రామంలో ఈ బిల్డింగ్ కూడా చాలా బాగుందండి. మొత్తం లోపలే వరండా లోపలే మామిడి చెట్టు కూడా ఉంది వీళ్ళకి. మనం కోడూరుపాడు అనే గ్రామం వచ్చాం కదండి. ఇక్కడ వెనకాల కనిపించే మండువాలోగులు చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ మీకు చెప్పినట్టే శ్రీనివాస కళ్యాణం, శతమానం భవతి, అష్టాచమ్మ అన్ని సినిమాలు తీసిన లొకేషన్స్ మాట ఇవి. ఈ మండువాలోగులు ఏ విధంగా ఉందో చూడండి. పెయింట్ కూడా చాలా డిఫరెంట్గా వేసారు వీళ్ళైతే. పల్లెటూరులో ఇలా ఎంత అందంగా ఉండే పల్లెటూరు మీరు ఎక్కడ చూసుంటారు, ఈ కోడూరుపాడు అనే గ్రామంలో మాత్రం ఉందండి. అలాగే వెనకాల కనిపించే బిల్డింగ్ చూడండి, ఇది పూర్వకాలం నాటి భవనం, కానీ చాలా అందంగా ఉందండి ఈ బిల్డింగ్ కూడా. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా మామిడి తోట అన్నమాట. దీనికి చుట్టూరు ప్రహరీ ఉంది, ప్రహరీ మధ్యలో ఉన్నాయి మామిడి తోట. చాలా ఎక్కువ అంటే ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూడండి, మామిడికాయలు ప్రజెంట్ సీజన్ అయిపోయినా కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే మామిడికాయలు ఉన్నాయి. చూసారా, ఇది కూడా చూడండి, ఈ కోడూరుపాడు అనే గ్రామంలో చాలా అందంగా ఉందండి ఈ బిల్డింగ్ కూడా. ఇది వచ్చి కోడూరుపాడు గ్రామానికి సంబంధించిన
రామాలయం అంటండి. ఈ రామాలయం ఏ విధంగా ఉందో చూద్దామండి ఒకసారి. ఇది వచ్చి ధ్వజస్తంభం అండి. ఇదండి. ఈ ఊర్లో చూడవలసిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయండి? మొత్తం అంతా పొలాలండి. వరి పంట పండుతుందా? కొబ్బరి తోటలా? కొబ్బరి తోటలో వరి పంట. ఇంకేముంటాయండి చూడవలసినవి? అంతే చూడవలసింది. ఇది రామాలయం. రామాలయం. ఇంకేమున్నాయి ఇక్కడ? అన్ని రామాలయాలు అండి. ఇక్కడ ఉన్నాయి అన్ని రామాలయాలే. రామాలయాలు. ఇది వీధి ఉంది కదండి, రాజుల వీధి. అది సుబ్రాజ్ మొత్తం అన్నదమ్ముల వీధి. సుబ్బరాజు గారు వాళ్ళ అన్నదమ్ముల వీధి అండి. తండ్రి అన్నదమ్ములు. ఎక్కువ సినిమా షూటింగ్లు జరిగినాయి అంట కదండి. ఏమేమి సినిమాలు తెలుసు మీకు? నాకు తెలిసిందంటే భానుప్రియ 3 తెలిసిందండి. భానుప్రియ 3 బాలకృష్ణ గారు చేసిన. భానుప్రియ గారి మొగుడా? భానుప్రియ 3. భానుమతి గారి మొగుడా? బాలకృష్ణతో చేసిందా? బాలకృష్ణ గారు చేసిన అంతే. ఓకే. తర్వాత రాజశేఖర్ వచ్చింది కదండి, గోరింటాక్ అంట కదా. గోరింటాక్ ఎప్పుడో పాతండి. తర్వాత శివయ్య. శివ సినిమాతో కూడా ఇక్కడ తీసారా? శివయ్య. ఇంకా ఏ తీసారంట? శ్రీనివాస్ కళ్యాణ్. శ్రీనివాస్ కళ్యాణ్. అష్టాచెమ్మ శతమానమ. అష్టాచెమ్మ గోడాలో ఇమ్మడి తీసారు. గోడాల ఇమ్మిడి వరపాడా? ఎదరండి. ఎందుకు ఈ చుట్టుపక్కల ఎందుకు సినిమా షూటింగ్లు ఎక్కువ తీస్తారండి ఇక్కడ? సెట్టింగ్లు బాగుంటాయి కదండి. చూడడానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు అంతా కొబ్బరి కొట్టు చూసారా? ఆ కొబ్బరి కొట్టు దగ్గర కూడా బాగుంది. సెట్టింగ్ తీసారు, మొత్తం తీసుకున్నారు. సాంగ్స్ తీసుకున్నారు. సాంగ్స్ తీసుకున్నారా? బెలే ఉంది. ఐటమ్ సాంగ్స్ అండి. ఆ చెరువు గట్ట అంతా లైటింగ్ పెట్టుకున్నారు. మామిడి తోటకి ఐటమ్స్ తీసుకున్నారు అక్కడండి. ఇమ్మడి కూడా అష్టాచెమ్మ తీసారండి. చూసారు కదండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం మండలానికి సంబంధించిన కోడూరుపాడు అనే అందమైన పల్లెటూరు గురించి మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.